మొన్న ఉన్న వేడి నిన్న ఉండదు, నిన్న ఉన్న రచ్చ ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నంత హడావిడి మరో 2 రోజులైతే ఉండదు. అది పొలిటికల్ ఇష్యూ అయినా, వెదర్ సిచ్యువేషన్ అయినా, మరేదైనా ఘటన అయినా డే బై డే సిచ్యువేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. 2 రోజుల క్రితం వరకు పీక్ లెవెల్లో ఉన్న సంధ్యా థియేటర్ ఇష్యూ స్లోగా తీరం దాటినట్లే కనిపిస్తోంది. డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు సినీ ఇండస్ట్రీ ఎవరి ఎత్తుల్లో వాళ్ళున్నారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో తగ్గిందెవరు, నెగ్గిందెవరు, వాట్ నెక్స్ట్? సంధ్యా థియేటర్ ఇష్యూ చల్లబడుతోందా? కాంగ్రెస్ సర్కార్ మెల్లమెల్లగా మెత్తబడుతోందా? రేవంత్ సర్కార్ను దువ్వుతున్న సినీ ఇండస్ట్రీ 15 రోజులుగా రాష్ట్రంలో ఒక్కటే హాట్ టాపిక్. అదే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన. రేవతి అనే మహిళ స్పాట్లో చనిపోవడం, ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం, ఆ తరువాత అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, రిలీజ్ ఇలా నేషనల్ టాపిక్ అయిపోయింది. తరువాత నోటీసులు, పోలీసు విచారణ అంటూ డైలీ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ గా మారాయి. అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ విధంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే తాను కూడా తగ్గేదలే అన్నట్లుగా అల్లు అర్జున్ కూడా సీఎం రేవంత్ కు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడంతో వ్యవహారం మరింత సీరియస్ అయింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఇష్యూ మెల్లిగా చల్లబడుతున్నట్లు కనిపిస్తోంది. అటు ప్రభుత్వం నుంచి, ఇటు సినీ ఇండస్ట్రీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి సమస్యను కొలిక్కి తెచ్చేలా ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. అల్లు అర్జున్ ఇష్యూలో అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ తో పాటు మిగతా పార్టీలన్నీ కామెంట్స్ చేస్తున్నాయి. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు అపోజిషన్ లీడర్లు. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. కొందరు నేతలు అల్లు అర్జున్ తో పాటు సినీ ఇండస్ట్రీపై అగ్రెసివ్ గా మాట్లాడిన తీరుపై పార్టీ ప్రభుత్వ పెద్దలు ఆరా తీశారట. పాపులర్ సినీ హీరో కావడంతో వారి అభిమానులతో పాటు ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్ వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అల్లు అర్జున్ ఎపిసోడ్లో కాస్త వెనక్కి తగ్గడం బెటర్ అనే ఆలోచనకు ప్రభుత్వ పెద్దలు వచ్చారట. అల్లు అర్జున్ ఇష్యూలో ఇక నుంచి ఎవరు అగ్రెసివ్ గా మాట్లాడొద్దని, విమర్శలు చేయొద్దని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టొద్దని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సైలెంట్ అయిపోయారట. ఇకటు అల్లు అర్జున్ ఫ్యామిలీ, సినీ ఇండస్ట్రీ కూడా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో పడింది. మరోవైపు జైలు నుంచి రాగానే అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి పరామర్శించిన సినీ ఇండస్ట్రీ పెద్దలంతా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సీరియస్ అయిన తరువాత పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగారు. రేవతి కుటుంబాన్ని, చికిత్స పొందుతున్న బాలుణ్ణి ఆస్పత్రికి వెళ్లి అల్లు అరవింద్, దిల్ రాజు పరామర్శించారు. 2 కోట్ల రూపాయల సాయం అందజేశారు. సినీ ఇండస్ట్రీ పెద్దలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రెడీ అవుతున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతివ్వబోమని సీఎం ప్రకటించడంతో టాలీవుడ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నంతో పాటు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సంక్రాంతికి విడుదలవుతున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశంతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే చాలా నష్టపోతామని అంటున్నారు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఇష్యూను సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సీరియస్ గా పీక్ లెవెల్ తుఫాన్ గా కొనసాగిన సంధ్యా థియేటర్ ఘటన ఇప్పుడు తీరం దాటుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా మెత్తబడుతుండగా అల్లు అర్జున్ సహా టాలీవుడ్ అంతా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో తగ్గిందెవరు, నెగ్గిందెవరనేది మాత్రం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.